చెంచల్గూడ జైలు నుంచి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గోపాలపురం పోలీసులు చెంచల్గూడ జైలుకు చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ కోర్టు 5 రోజుల కస్టడీకి ఇవ్వడంతో తొలి రోజు ఆమెను పోలీసులు ప్రశ్నించనున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో జరిగిన మోసాలు, సంతానం కోసం వచ్చే దంపతుల నుంచి వసూలు చేసిన డబ్బులు, ఎంతమంది బాధితులు ఉన్నారో వారి వివరాలపై పోలీసులు ప్రశ్నించనున్నారు. వచ్చాడు వచ్చి వీళ్ళతో పోలీసులతో ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి ఏదో మాకు వాడే అడాప్షన్ ఇట్లా చేస్తాడు. లేదు లేదు తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు డాక్టర్ నమ్రత. తప్పుడు ఆరోపణలతో తనపై కేసు పెట్టారని చెప్పారు. త్వరలోనే అన్ని విషయాలు చెప్తానన్నారు. వచ్చాడు వచ్చి వీళ్ళతో పోలీసులతో ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి ఏదో మాకు వాడే అడాప్షన్ ఇట్లా చేస్తాడు. లేదు లేదు చెంచల్గూడ జైలు నుంచి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. గోపాలపురం పోలీసులు చెంచల్గూడ జైలుకు చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ కోర్టు 5 రోజుల కస్టడీకి ఇవ్వడంతో తొలి రోజు ఆమెను పోలీసులు ప్రశ్నించనున్నారు. సృష్టి ఫర్టిలిటీ సెంటర్లో జరిగిన మోసాలు, సంతానం కోసం వచ్చే దంపతుల నుంచి వసూలు చేసిన డబ్బులు, ఎంతమంది బాధితులు ఉన్నారో వారి వివరాలపై పోలీసులు ప్రశ్నించనున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు డాక్టర్ నమ్రత. తప్పుడు ఆరోపణలతో తనపై కేసు పెట్టారని చెప్పారు. త్వరలోనే అన్ని విషయాలు చెప్తానన్నారు. వచ్చి వీళ్ళతో పోలీసులతో ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి ఏదో మాకు వాడే అడాప్షన్ ఇట్లా చేస్తాడు. లేదు లేదు చెంచల్గూడ జైలు నుంచి నమ్రత కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, భోగి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో డాక్టర్ నమ్రతకి ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయిస్తున్నారు పోలీసులు, గోపాలపురం పోలీసులు. ప్రధానంగా నమ్రతకి సంబంధించిన దాంట్లో అంటే యూనివర్సల్ ఫర్టిలిటీ సెంటర్ పేరుతో, సృష్టి యూనివర్సల్ ఫర్టిలిటీ సెంటర్ పేరుతో దాదాపు 13 నుంచి 14 ఏళ్ల నుంచి కూడా ఈమె పూర్తిగా సరోగసి పేరు చెప్పి చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడుతున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. గతంలోనే కుక్కట్పల్లిలో ఈమె సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో ఆమె ఒక ఆసుపత్రిని పెట్టి సరోగసి ద్వారా పిల్లలు లేని దంపతులకు పిల్లల్ని ఇవ్వడానికి ఆమె ప్రయత్నం చేసిన సందర్భంలో చాలా వరకు ఆమె మొత్తం భాగవతం కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఆమె ఎక్కడ కూడా సరోగసి చేయకుండా దంపతులు ఎవరైతే సరోగసి కోసం వస్తారో వాళ్ళని నమ్మించి వాళ్ళకి మాయమాటలు చెప్పి వేరే వాళ్ళకు పుట్టిన పిల్లలను తీసుకొని ఈ పిల్లవాడు మీకే పుట్టాడంటూ కూడా వాళ్ళని నమ్మించి వాళ్ళకు అప్పగించడం, ఆ తర్వాత లక్షల రూపాయలు వాళ్ళ నుండి వసూలు చేయడం, ఇది డాక్టర్ నమ్రతకి సంబంధించిన భాగవతం. దీనికి సంబంధించి రాజస్థాన్కి సంబంధించిన దంపతులు ఫిర్యాదు చేయడంతో గత 13 ఏళ్లుగా ఈమె చేసిన భాగవతం మొత్తం కూడా
వెలుగులోకి రావడం జరిగింది. కుకట్పల్లిలో వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పుడు సీజ్ చేయడం, ఆ తర్వాత ఇక్కడ నుండి మకాంని వైజాగ్కి మార్చడం జరిగింది. వైజాగ్లో ఆమె గత 5 ఏళ్లుగా ఇదే భాగోతం చేస్తూ ఉంది. చాలా మంది దాదాపు 100 కేస్ షీట్లు ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారంటే వీళ్ళందరికీ సంబంధించిన దంపతులకు వాళ్ళకు సంబంధించిన పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా అంటగట్టినట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు తమ ద్వారా పిల్లలు పుట్టారని భావించిన ఎంతో మంది పేరెంట్స్ ఇప్పుడు ఆ పిల్లవాడు తమవాడు కాదు, లేకపోతే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా కావచ్చు తమవాడు కాదు అన్న బాధ వాళ్ళని చాలా ఇప్పటి వరకు కూడా ఎంతో ఆవేదనకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం డాక్టర్ నమ్రతని అదుపులోకి తీసుకున్నారు, అంటే కస్టడీలోకి తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకొని నేరుగా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆమెను ఇక్కడ నుండి తరలిస్తారు. ఈ రోజు నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు కూడా ఆమె గోపాలపురం పోలీసుల కస్టడీలోనే ఉంటుంది. ఈ 5 రోజుల్లో కూడా డాక్టర్ నమ్రత ఏ విధంగా ఈ చైల్డ్ ట్రాఫికింగ్కి పాల్పడుతుంది, ఎందుకంటే కేవలం ఒక్కరి వల్ల కాదు, ఇందులో ఏజెంట్లు ఉంటారు, అలాగే చాలా మంది మధ్యలో దళారులు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ప్రధానంగా గ్రామాల నుండి తాండాల నుండి పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్న సందర్భం ఉంది. కాబట్టి వీళ్ళను ఎంతమంది ఈమెకు సహకరిస్తున్నారు ఈ 5 ఏళ్లుగా అన్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధానంగా డాక్టర్ నమ్రతకు సంబంధించిన కుమారుడు ఉన్నాడు జయకృష్ణ, అతనితో పాటు ఈమెకు పూర్తిగా సహకరించిన దాంట్లో 3వ నిందితురాలుగా ఉన్న కళ్యాణిని కూడా ఇప్పటికే అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆమెతో పాటు జయకృష్ణకు సంబంధించిన అంటే నమ్రత కుమారుడు రెండో నిందితుడిగా ఉన్న ఈ ఇద్దరికి సంబంధించిన కస్టడీ ఇవాళ సాయంత్రం రాబోతుంది. కేవలం నమ్రతకు సంబంధించిన కస్టడీ మాత్రమే ఇప్పుడు వచ్చింది. ఆగస్టు 5 వరకు ఈమె కస్టడీలో ఉంటుంది. ఇవాళ సాయంత్రం వీళ్ళిద్దరి కస్టడీ కూడా అంటే రెండో నిందితుడిగా ఉన్న జయకృష్ణతో పాటు 3వ నిందితురాలుగా ఉన్న కళ్యాణి వీళ్ళ ఇద్దరి కస్టడీ ఇవాళ సాయంత్రం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కస్టడీలోకి అనుమతిస్తే వీళ్ళని కూడా రేపు జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకోబోతున్నారు గోపాలపురం పోలీసులు. ఈ ముగ్గురిని కూడా కలిపి విచారిస్తే ఇంకా ఈ కేసులో చాలా వరకు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనేది ప్రధానంగా దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.